నమస్కారం అండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,50,000 పెన్షన్లు తీసివేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. దీనిపైన విచారణ అయితే జరిగింది. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పూర్తి విధి విధానాలు నేను ఈ యొక్క వీడియోలో అయితే మీకు వివరంగా తెలియజేస్తాను. మీరు ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇటువంటి తాజా వివరాలు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక రకమైనటువంటి పెన్షన్లను అయితే అందిస్తూ ఉందండి. దానిలో మొట్టమొదటి పెన్షన్ వికలాంగుల పెన్షన్ అండి. ఈ యొక్క వికలాంగుల పెన్షన్ అనేటటువంటిది 60 సంవత్సరములు పైబడినటువంటి వృద్ధులకైతే ఇస్తారండి. కానీ రాష్ట్రంలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే 60 సంవత్సరములు రాని వారికి కూడా ఏదో వారు చదివినటువంటి స్కూల్కి వెళ్ళి లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక గెజిటెడ్ ర్యాంక్ సైన్ తీసుకొని ఒక పేపర్ అప్లికేషన్ మీద ఆ అప్లికేషన్తో ఆధార్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకొని 60 సంవత్సరములుగా ఈ యొక్క పెన్షన్లకైతే అప్లై చేసి ఈ యొక్క పెన్షన్లను అయితే తెచ్చుకుంటున్నారండి. అదేవిధంగా రెండో విషయం ఏంటి అంటే వితంతు పెన్షన్ అండి. ఈ యొక్క వితంతు పెన్షన్ అనేది ఏంటి, ఎవరైతే భర్త చనిపోయినటువంటి స్త్రీ ఉంటారో వాళ్ళకైతేనే వితంతు పెన్షన్ అయితే ఇస్తారండి. దీనికోసం వాళ్ళు ఏం చేయాలి, భర్త చనిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే తీసుకొచ్చి వాళ్ళ యొక్క వితంతు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలండి. కానీ కొంతమంది స్త్రీలు భర్త చనిపోయిన తర్వాత మరి ఒక పెళ్లి చేసుకొని కూడా వాళ్ళు కొత్తగా కాపురం చేస్తూ కూడా పాతగా ఉన్నటువంటి డెత్ సర్టిఫికేట్ సహాయంతో వితంతు పెన్షన్లు అయితే చాలా మంది ఇంకా తీసుకుంటూ ఉన్నారండి. ఇంకొక పెన్షన్ ఏంటి అంటే ఒంటరి మహిళ పెన్షన్ అండి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒంటరి మహిళ పెన్షన్ ఎవరికి ఇస్తుంది అంటే 35 సంవత్సరముల పైనబడి ఇంకా పెళ్లి కానటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, మరియు పెళ్ళి అయ్యి భర్త నుండి విడిపోయినటువంటి స్త్రీలకి ఈ యొక్క ఒంటరి మహిళ పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారండి. కానీ చాలామంది స్త్రీలు 35 సంవత్సరముల తర్వాత మ్యారేజ్ అయినాక కూడా ఈ యొక్క ఒంటరి మహిళ పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా. అదేవిధంగా కొంతమంది స్త్రీలు భర్త నుంచి విడిపోతారండి. విడిపోయిన తర్వాత దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని అయితే రెడీ చేసుకొని పెన్షన్ అయితే తీసుకుంటారు. పెన్షన్ తీసుకుంటూ మరలా తర్వాత కొంతకాలానికి భార్యాభర్త ఇద్దరు కలిసిపోతారండి. వాళ్ళు ఆ విధంగా కలిసి ఉంటూ కూడా ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారండి. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఉందండి. ఈ యొక్క వికలాంగుల పెన్షన్ అంటే ఏంటి, మినిమం 40% ఉండాలండి వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్లో. ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్ స్లాట్స్ ఓపెన్ అయినాయి అంటే ఎక్కువ మంది వికలాంగుల పెన్షన్ వచ్చేసి మాటలు వినపడట్లేదు అంటే చెవుడికి సంబంధించి ఎక్కువగా ఈ యొక్క వికలాంగుల పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారండి. ఎందుకంటే ఇది బయటికి కనపడేది కాదు కదా. సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి ఎప్పుడైతే ప్రభుత్వం స్లాట్స్ ఓపెన్ చేస్తుందో ఆ టైంలో టప్ప స్లాట్స్ బుక్ చేసుకుంటున్నారండి. సదరన్ కేంద్రాలకు వెళ్ళి చేసి డాక్టర్లకు ఎంతో కొంత మామూలు కింద కొంత డబ్బులను చెల్లించే లంచం రూపంలో, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడితో చెప్పించి ఈ యొక్క చెవుడుకు సంబంధించిన సర్టిఫికేట్లు తీసుకొని ఆ విధంగా వాళ్ళు వికలాంగుల పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారండి. ఈ విధంగా రాష్ట్రంలో చాలామంది అనర్హులు ఈ యొక్క పెన్షన్ని తీసుకోవడం కారణంగా అర్హులైనటువంటి చాలామంది ప్రజలు మోసపోతూ ఉన్నారండి. వాళ్ళకి అంటే పథకం ద్వారా వచ్చేటటువంటి డబ్బులు అనేవి సరి అయిన క్రమంలో వినియోగపడట్లేదండి, అనర్హులకు చెందుతూ ఉన్నాయి. దీనికోసమై రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైన విచారణ జరిపి దీని మీద వెరిఫికేషన్ అయితే చేశారండి. దాదాపు ఇప్పటి వరకు 2,50,000 మందిని అయితే అనర్హులుగా గుర్తించారండి. ఈ 2,50,000 మందికి అయితే రేపు ఆగస్టు నెల 1వ తేదీనైతే పెన్షన్లు ఇవ్వరండి. ఈ 2,50,000 మందికి ఈ 2,50,000 మంది బోగస్ పెన్షన్దారులను తీసేసి అవే డబ్బులను అర్హులైన పేద ప్రజలకు పంచాలన్నదే ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అండి. మనం నిజంగా మాట్లాడుకున్నట్లయితే చాలా గ్రామాల్లో అయితే ఇప్పటికీ ఇలానే జరుగుతూ ఉందండి. మీ గ్రామంలో కూడా ఎవరైనా ఇలా బోగస్ పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? నిజంగా ఉంటే మీరు యొక్క కామెంట్స్లో తెలియచేయండి. వారి యొక్క పేర్లు అయితే వద్దు, నిజంగా ఉన్నారా లేదా
తీసుకుంటున్నారు లేదు అనేటటువంటి మీ యొక్క సందేశాన్ని కామెంట్స్ రూపంలో వీడియోల్లో తెలియచేయండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైనటువంటి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత ధైర్యం అయితే చేయదండి. పెన్షన్లు తీసివేయడం అంటే అది ఒక ఆషామాషి వ్యవహారం కాదండి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారు అని అయితే విచారణలో తేలుతుందండి. దీనికి ఎవరైతే సహకరించారో గత ప్రభుత్వంలో ఈ యొక్క పెన్షన్లు సచివాలయ ఉద్యోగులు అదేవిధంగా వాలంటీర్ల పర్యవేక్షణలో అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారండి. దీనికి ఏ అధికారులు అయితే సహకరించారో అధికారులపైన అయితే చర్యలు తీసుకుంటారు, వాళ్ళపైన అయితే సస్పెన్షన్ చేస్తారు, దీనికి అధికారులను బాధ్యులను చేస్తారు అని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకి వినపడుతూ ఉందండి. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ధైర్యమైనటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం అయితే తీసుకుందండి. ఈ యొక్క నిర్ణయాన్ని మనం అందరం అభినందించాలి. ఇది ఒక మంచి నిర్ణయం. ఒక 10 మంది అనర్హులకి పింఛన్ పోయినా పర్లేదండి, కానీ ఒక నిజాయితీపరుడైనటువంటి వ్యక్తికి రాకుండా అయితే ఉండకూడదు. ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని అయితే నేనైతే ఆశిస్తున్నానండి. మీరు కూడా ఏమనుకుంటున్నారో ఈ యొక్క పెన్షన్పై తనిఖీలను గురించి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఇటువంటి ఆసక్తికరమైన వివరాలను పొందాలి అంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.